హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అక్షరంతో అంటే డి లెటర్ అంటే తెలుగు అక్షరాలలో చూసినట్లయితే ద మరియు ధ ఈ తెలుగు రెండు అక్షరాలు వస్తాయి. ఫ్రెండ్స్, డి లెటర్తో మోడ్రన్, హిందూ, బేబీ గర్ల్ నేమ్స్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాము. వాటి యొక్క మీనింగ్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఒక చిన్న పాప పుట్టి ఉంటే తనకి మీరు నేమ్ ఏం పెట్టాలో అంటే డి లెటర్తో మీరు నేమ్ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు యూనిక్ నేమ్స్ అయితే కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక డి లెటర్తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వాళ్ళ రాశి ఏది అని చూసినట్లయితే మీనరాశి. ఇక మీనరాశి వాళ్ళపై లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు చాలా బుద్ధిమంతులు, అలాగే చాలా తెలివైన వాళ్ళు కూడా. వీళ్ళు రిచ్ కూడా ఉంటారు. మొదటి నేమ్ చూసినట్లయితే దర్పిత. దర్పితకి మీనింగ్ ఏంటంటే ప్రైడ్ అని అర్థము. నెక్స్ట్ నేమ్ దివిష. దివిషకి మీనింగ్ ఏంటంటే గాడెస్ దుర్గా. దుర్గాదేవికి మరొక నేమ్ దివిష. నెక్స్ట్ నేమ్ ధృతి. ధృతికి మీనింగ్ ఏంటంటే ఒక దృఢమైన సంకల్పము అని అర్థం వస్తుంది. ఇక నెక్స్ట్ నేమ్ దర్శిత. దర్శితకి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ అని అర్థము. ఇక నెక్స్ట్ నేమ్ దితి. దితికి మీనింగ్ ఏంటంటే సౌందర్యంగా ఉండటం అని అర్థము. ఇక నెక్స్ట్ నేమ్ దేవిక. దేవికకి మీనింగ్ ఏంటంటే దేవత వంటి అర్థము వస్తుంది. నెక్స్ట్ నేమ్ దివ్యాంశి అంటే దివ్యమైన అంశం అని అర్థము. నెక్స్ట్ నేమ్ దక్షిత. దక్షితకి మీనింగ్ ఏంటంటే చాలా స్కిల్స్ ఉంటాయి అని అర్థము. నెక్స్ట్ నేమ్ ధైర్య. ధైర్యకి మీనింగ్ ఏంటంటే ధైర్యవంతులు అని అర్థము, అంటే చాలా బ్రేవ్ అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ నేమ్ దృష్టి. దృష్టికి మీనింగ్ ఐసైట్ అని అర్థము. నెక్స్ట్ నేమ్ దర్శి. దర్శికి మీనింగ్ ఏంటంటే ఆశీర్వాదం వల్ల ప్రాప్తం కలిగిన వాళ్ళు అని. నెక్స్ట్ నేమ్ దిత్య. దిత్యకి మీనింగ్ ఏంటంటే దేవి దుర్గా. గాడెస్ దుర్గా దేవి యొక్క నేమ్కి ఇదొక మరొక నేమ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ నేమ్ ధృతి. ధృతికి మీనింగ్ ఏంటంటే ఒక స్థిరమైన మనసు కలిగిన వాళ్ళు అని అర్థము. నెక్స్ట్ నేమ్ ధ్రువి. ధ్రువి అంటే ఒక దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి. నెక్స్ట్ నేమ్ డింపి. డింపికి మీనింగ్ ఏంటంటే దృఢంగా ఉండేవాళ్ళు అని అర్థము, అంటే స్ట్రాంగ్. ఇక నెక్స్ట్ నేమ్ దక్షిక. దక్షికకి మీనింగ్ ఏంటంటే బ్రహ్మదేవుని యొక్క పుత్రిక అని అర్థము. నెక్స్ట్ నేమ్ ద్వితి. ఇది శ్రీకృష్ణుడికి రిలేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ నేమ్ దితీక్ష. దితీక్షకి మీనింగ్ ఏంటంటే మొత్తం ప్రపంచం, ఒక ప్రపంచం అని అర్థమైతే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి డి లెటర్తో స్టార్ట్ అయిన హిందూ, బేబీ, గర్ల్ నేమ్స్ యొక్క నేమ్స్. ఇప్పుడు చెప్పిన నేమ్స్లలో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఏ లెటర్తో మేము నేమ్స్ రెడీ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల మీరు చేసిన కామెంట్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.